హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్ అంశంగా మొగ్గలోనే తుంచివెయ్యాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మొగ్గలోనే తుంచివెయ్యాలి, ఆదిలోనే అణిచివేయాలి. పంజాబ్ పేరెత్తగానే 1980ల నాటి ఖలిస్తానీ బీభత్సకాండ చాలామంది మదిలో మెదులుతుంది. జర్నైల్ సింగ్ భింద్రేన్ వాలే అతని సారథ్యంలో ముష్కర మోకలు అప్పట్లో ఎడతెగని మారణకాండను సృష్టించాయి. దేశం కంట్లో ములులా మారిన ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తుదముట్టించాల్సి వచ్చింది. ఆపై చాలా కాలం ఆ భూతం ఊసు వినిపించలేదు. కొన్నేళ్లుగా ఖలిస్తానీ నినాదాలు మళ్ళీ గట్టిగా వినపడుతూ ఆందోళన రేపుతున్నాయి. తాజాగా సిక్కుల పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయంలో శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్నం జరిగింది. పంజాబ్లో దిగజారుతున్న పరిస్థితులకు అది అద్దం పడుతుంది. వాస్తవానికి అకాలీదళ్ హయాంలోనే ఖలిస్తానీ వాదం సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు గతంలో విశ్లేషణలు వెలువడ్డాయి. ఆప్ ప్రభుత్వ నిష్క్రియాపరత్వం ఆ విషభుజంగానికి పాలు పోస్తుందనే విమర్శలు రేగుతున్నాయి. ఆపరేషన్ బ్లూ స్టార్కు 40 ఏళ్లైన సందర్భంగా ఇటీవల స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ నినాదాలు మిన్నంటాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటివి పంజాబులో పరిపాటిగా మారాయి. విదేశాల్లో తిష్టవేసిన ఉగ్రవాద బృందాలు ఆర్థిక సాయం అందిస్తూ ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ఎగదోస్తున్నాయి. సాగు చట్టాలపై రైతుల నిరసనల సమయంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని పునరుద్ధరించేందుకు పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ కుయుక్తులు పన్నింది. స్థానిక విద్రోహ శక్తులను చేరదీసి వారి ద్వారా ఎర్రకోట దగ్గర ఉద్రిక్తత సృష్టించేందుకు అది విశ్వ ప్రయత్నాలు చేసింది. మరోవైపు కెనడా, యూకేల్లో ఖలిస్తానీ వేర్పాటువాదులు యథేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. స్థానిక ఆలయాలపై దాడులకు తెగబడుతున్నారు. రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవిని కాపాడుకోవడానికి ముష్కరులకు వంత పాడుతున్నారు. ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ అధినేత కరుడుగట్టిన ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్ పనేనంటూ ఆయన గొంతు చించుకున్నారు. నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురు పర్వంత్ సింగ్ పన్ను మన విమానాలపై, అయోధ్యపై దాడులు చేస్తామని వదురుతున్న కెనడా, దాని తరపున సన్నాయి నొక్కులు నొక్కుతున్న అమెరికా కిమ్మనడం లేదు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల చేరవేత ఇటువంటి వాటికి ఖలిస్తానీ తండాలు బాగా తెగబడుతున్నట్లు పరిశీలనలు చాటుతున్నాయి. దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న ఆ దుష్టశక్తుల పీచమణచడంలో కేంద్రం అత్యంత కఠినంగా వ్యవహరించి తీరాలి. వేషభాషల్లో, ఆలోచనల్లో భింద్రేన్వాలాను అనుసరించే వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్పాల్ సింగ్ మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచాడు. పంజాబ్లోని శాంతి కామకులను అది దిగ్భ్రాంతికి గురి చేసింది. మరో ఖలిస్తానీ సానుభూతిపరుడు సరబ్జీత్ సింగ్ విజయము
వేర్పాటువాద భావజాల విస్తరణను పట్టి చూపుతుంది. హరిత విప్లవంతో సస్యశ్యామలమైన పంజాబ్ నేడు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారింది. తగ్గిన వ్యవసాయ దిగుబడులు, నిరుద్యోగంతో యువత పెడదారి పడుతోంది. ముష్కర మూకలు వారిని ఆకర్షిస్తూ దేశ వ్యతిరేక శక్తులుగా మలుస్తున్నాయి. ఖలిస్తానీలు సృష్టించిన రక్తపాతంలో భారతావని ఒక ప్రధానిని, అలాగనే ముఖ్యమంత్రిని, ఎందరో పాత్రికేయులు, అమాయక ప్రజలను కోల్పోయింది. ఆ భయానక గతం పునరావృతం కాకూడదు అంటే విచ్ఛిన్న శక్తులను ఆదిలోనే అణిచివేయాలి, మొగ్గలోనే తుంచివేయాలి. సామాజిక మాధ్యమాల్లో వేర్పాటువాద భావజాల ప్రచారాన్ని అడ్డుకోవాలి. పంజాబ్లో నవతరానికి ఉపాధి మార్గాలు కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా దృష్టి సారించాలి అంటూ ఈనాడు ఎడిటోరియల్ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.